నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అవినాష్ రెడ్డి మనందరికీ తెలుసు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చిన్నపిల్లోడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ ఈ చిన్నపిల్లోడు అని చెప్తారు కదా, ఈయన ఒక కేసులో ఉన్నారు. అదేంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు ఏదైతే ఉందో అందులో ఈయన కీలకంగా ఉన్న వ్యక్తి. అయితే గతంలో కూడా మనందరికీ తెలుసు, సుఫారీ ఇచ్చింది ఎవరు అంటే అవినాష్ రెడ్డి ఇచ్చాడు. 40 కోట్లు, ఒకసారి 20 కోట్లు, 4 కోట్లు, ఇలా అనేక రకమైన ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. ఈడీ ఈరోజు ఈయనకు సంబంధించిన దాదాపు 10 ఇళ్ళు, కుటుంబ సభ్యులు, ఆ తర్వాత హైదరాబాద్లో కోకాపేటలో ఉన్న ఇళ్ళు అన్నిట్లోనూ కూడా సోదాలు చేసి కొన్ని దరఖాస్తులు, తర్వాత ఏవైతే ఎలక్ట్రిక్ సామానాలు ఇవేవో కొన్ని తీసుకెళ్ళి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదిలా ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్కి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటుంటే, ఈయన మాత్రం బయటకు వచ్చి అంటున్న మాట ఏంటంటే ఇదంతా కక్షపూర్తంగా చేస్తుంది, ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది, ఆ తర్వాత ఏమో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు అండ్ వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట. మరి వాస్తవం ఏంటి? ఈ ఈడీ సోదాలు ఎందుకు జరిగాయి? అవినాష్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్తున్న మాటల్లో వాస్తవాలు ఎంత తెలుసుకుందాం. మనతో పాటు టీడీపీ సీనియర్ పొలిటీషియన్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి ప్రియాంకారావు గారు. సార్, అవినాష్ రెడ్డి గారు అంటారు ఈడీ సోదాలు అనేవి చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా చేయించారు, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేయించారు, 5 ఏళ్లలో ఇప్పుడే ఎందుకు చేశారు అని చెప్పేసి అంటున్నారు. మా ఇంట్లో ఏం దొరకలేదంటారు. వాళ్ళేమో కొన్ని దరఖాస్తులు ఇంకేవో పేపర్లు అవి పట్టుకెళ్లారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈడీ సోదాలు జరిగింది ఏ కారణం చేత? ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన మాట వాస్తవమా కాదా? వాస్తవమేగా. మరి చంద్రబాబు నాయుడు గారు చేయించేది ఏముంది? మర్డర్ జరిగిన మాట వాస్తవమా కాదా? వాస్తవం. మరి మర్డర్ జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చివరి రోజుల్లో 2019 ఎలక్షన్ల ముందు జరిగింది, కొద్ది రోజుల ముందు. మరి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి 2 రకాలుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిపించాడు. 2 రకాల పథకాల ద్వారా. ఒకటి, తనకి స్థానికంగా ఉన్న బాబాయ్ అడ్డు తొలగించుకోవాలి రాజకీయంగా. 2, సానుభూతి సంపాదించాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మా బాబాయిని చంపేశారని చెప్పేసి అది ఆ హత్యకి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా బాబాయిని చంపాడని ఊరు ఓడ ఎలుగెత్తి చాటాల. అది మెయిన్. నూకండ్ కార్నర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తన ఎన్నికల పర్యటన సమయంలో నా బాబాయిని చంపేశాడు, నా బాబాయ్ లేకపోతే మేము అనాథలం అయ్యాం, నా బాబాయ్ లేకపోతే మాకు చాలా కొరవగా ఉంది, నా బాబాయ్ లాంటి సౌమ్యుడిని చంపేసిన ఘన చరిత్ర నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పెళ్ళడమే కాకుండా ఒక బుక్లెట్ గడేశారు. అంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదు. 2, తనకి స్థానికంగా అడ్డు తొలగించుకోవడం. అంటే స్థానికంగా అడ్డు తొలగించుకోవాలనేది ప్రధానం. పోతే ప్లాను బి, చంద్రబాబు నాయుడు గారు చేయించారంటే జనం నమ్ముతారు, అధికారం అయింది కాబట్టి, రాజ్యాధినేతగా ఆయన ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి జనం నమ్మే అవకాశం ఉంది. చూడు ఎంత సక్సెస్ అయ్యాడు. ఇదే కదా లాస్ట్ మినిట్లో మళ్ళా ఎలక్షన్ టైంలో విశాఖ విమానాశ్రయంలో మళ్ళీ ఏం చేయించుకున్నాడు? బొత్స సత్యనారాయణ అరేంజ్ చేసిన కోడికత్తి సీన్, కోడికత్తి అది ప్లే చేయించాడు. ఆ విధంగా అంటే అయ్యో జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం కూడా జరిగిందే చంద్రబాబు గవర్నమెంట్లో. అంటే చంద్రబాబు మర్డర్ల చరిత్ర ఉందా చంద్రబాబు నాయుడికి? ఉందా? లేదు. మరి ఈ అపవాదంతా చంద్రబాబు నాయుడు మీద నెట్టేయడానికి ప్లాన్. ఎలక్షన్లో సానుభూతి సంపాదించాలా, ఓట్లు జనం కుమ్మరించాలా, సానుభూతి వర్షించి ఓట్లు కుమ్మరించాలా, నేను రాజ్యాధికారానికి రావాలా, నా మీద ఉన్న ఈడీ సిబిఐ కేసులు 18ని ఢిల్లీలో కొట్టేయించుకోవాలా, మిగిలిన కేసులు కూడా కొట్టేయించుకోవాలా. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే ఆ మధ్య కేసులకి వాటికి చాలా ఖర్చులు అయిపోయినాయి, అంతకుముందు దోచుకున్న డబ్బు కొంత కరిగిపోయింది, తిరిగి వాటిని సంపాదించడమే కాకుండా పోతే జీవితాంతం తరగని సంపద సంపాదించారు. కాబట్టి జీవితాంతం తరగని సంపాదన ఒకవైపు, అధికారం చేజిక్కితే కేసులు మాఫీ చేయించుకోవడానికి, కేసులను ఆలస్యం చేయడానికి అధికారం తోడ్పడుతుంది.
ఈ రెండు ప్రధాన ఉద్దేశాలతో ఆయన ఏం చేశాడు, ఎన్నికల సమయంలో ఈ చంద్రబాబు నాయుడు మీదకు పోతుందని చెప్పేసి నెపం నెట్టేసాడు. సరే, దానికి సంబంధించి వెంటనే జగన్మోహన్ రెడ్డి నెగ్గాడు. మొత్తానికి తన ప్రణాళిక అమలు చేశాడు, అది సక్సెస్ఫుల్ అయింది. తర్వాత రాజ్యాధికారానికి వచ్చాడు. వచ్చిన తర్వాత బాబాయ్ మీద వెంటనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించలేదు. అంటే ఎన్నికలు అప్పుడు అంటే అమరావతి నా రాజధాని అని చెప్పేసి ఏరు దాటి తెప్ప తగిలేసినట్టు బాబాయ్ విషయంలో చంద్రబాబు నాయుడు సిబిఐ దర్యాప్తు కోవడం లేదన్న పెద్ద మనిషి తన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాడా? లేదు. సో ఇది ఆయన కపట నాటక సూత్రధారి అనడానికి ఆయన పేరులోనే జగన్ కదా, జగన్ నాటక సూత్రధారి అనేది అర్థమైపోతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి సిబిఐ రంగంలో దిగింది. సిబిఐ రంగంలో దిగిన తర్వాత సిబిఐ ఇప్పుడు 7.5 సంవత్సరాలుగా దర్యాప్తు చేసి వేల పేజీల నివేదిక రూపొందించి కేసు మా వంతు పాత్ర అయిపోయింది, మేము కేసు సంబంధించి మా పరిశోధన కార్యక్రమం పూర్తయిందని చెప్పేసి కోర్టుకు నివేదించింది. సరే, ఇప్పుడు క్లైమాక్స్లో ఈ మనీ లాండరింగు, హవాలా, క్విడ్ ప్రోకోలు అసలు ఏంటిదంతా అని చెప్పేసి క్లైమాక్స్లో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ నుంచి హైదరాబాదు శాఖకు సంబంధించి జోనల్ బృందాలు ఈరోజు మొత్తం 10 చోట్ల, అటు కడప జిల్లాలో పులివెందుల, కడప, తొమ్మలపల్లి అనే గ్రామం, అది ఎర్రగంగిరెడ్డి ఊరు. అంటే రక్తచందనం స్మగ్లర్, ఎవరని మీకు డౌట్ రావచ్చు. రక్తచందనం స్మగ్లర్, నొటోరియస్ క్రిమినల్. ఆ రక్తచందనం స్మగ్లరు గంగిరెడ్డి ఇల్లు అక్కడ ఉంది. కడపలో ఒక ఇల్లు ఉంది. అంటే పులివెందుల్లోనూ కడపలో కూడా 2 ఇళ్ళు ఉన్నాయి వాటి మీద. అట్లాగే అవినాష్ రెడ్డి ఇంటికి పోతే తాళాలు వేస్తుంటే వాళ్ళ చిన్నాన్న మనోహర్ రెడ్డి ఎవరో ఉన్నారు. ఆయన పిలిచి ఈ విధంగా తాళాలు తీపిచ్చారు. అట్లాగే ఇంకా దస్తగిరి ఇంటి మీద. అట్లాగే దస్తగిరి తర్వాత ఆయన ఉమా మహేశ్వర్ రెడ్డి ఎవరో ఉన్నారు, ఉమాశంకర్ రెడ్డి ఆయన. అట్లాగే ఇంకా పోతే సునీల్ యాదవ్ ఉన్నాడు, ఆయన తమ్ముడు కిరణ్ యాదవ్ ఉన్నాడు వాళ్ళ ఇంటి మీద. ఇక్కడ అవినాష్ రెడ్డి కార్యాలయాలు, అవినాష్ రెడ్డి ఇల్లు, ఈ కోకాపేటలో ఇల్లు ఉంది, ఆ ఇంటి మీద, హైదరాబాద్ కోకాపేట. అట్లాగే ఇక్కడ ఆయన సత్యసాయి ఎలక్ట్రికల్స్, ఇంకా ఇతర కార్యాలయాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడంతా ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమో, డాక్యుమెంట్స్ లభ్యమవుతాయేమో, హార్డ్ డిస్కులు ఎన్ని దొరుకుతాయేమో అనే ఇదితో ఏకుంజావం నుంచి ఈరోజు లోకం నిద్రలేసేటప్పటికే ఈడీ దాడులు స్టార్ట్ చేసింది. సరే, దీని మీద ఇది ఎప్పటి నుంచి ఈరోజు ప్రారంభించిన దర్యాప్తు కాదు. ఇది గత 7.5 సంవత్సరాలుగా రకరకాల రీతుల్లో స్థానిక పోలీసులు ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా మళ్ళీ సిబిఐ ఎంటర్ అయింది. తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఈడీ ఎంటర్ అయింది. ఇది 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాల ప్రాసెస్ ఇది. మరి ఈరోజు కక్ష సాధిస్తున్నారు. అటెన్షన్ డైవర్ట్ చేసేది? ప్రజలు ఏమన్నా అమాయకులా? నువ్వు ప్రతిసారి వారానికి ఒకసారి అటెన్షన్ డైవర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు. నువ్వు అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నావు. పోతే ఈరోజు కొత్త కాదు కదా ఈ కేసు. సిబిఐ దర్యాప్తు చేసిన సంగతి తెలుసు, స్థానిక పోలీసులు దర్యాప్తు చేసిన తెలుసు, ఈడీ అందులో భాగంగా వచ్చింది. పోతే ఏ విధంగా, ఏ రూపంలో సుఫారీ జరిగింది, పోతే ఆ సుఫారీకి సంబంధించి డీల్ ఎంత, ఎన్ని కోట్లు, 40 కోట్లు ఏమంట. అట్లాగే దస్తగిరికి అడ్వాన్స్గా ఇచ్చిన అమౌంట్ ₹1 అది ఎవరి అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే ఉమాశంకర్ రెడ్డికి ఎలా ట్రాన్స్ఫర్ అయింది, అదేవిధంగా ఈ యాదవ్కి ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఈ ఏ అకౌంట్ నుంచి తరలిచ్చారు, ఆ తరలిచ్చిన సందర్భంలో ఆ డేట్స్ ఏంటి, పోతే మీరు ఎలా డ్రా చేశారు, మీరు డ్రా చేసిన సొమ్ము ఏం చేశారు, అదేవిధంగా మిగతా మీరు హత్య జరిగిన తర్వాత అడ్వాన్స్గా ఇచ్చిన మొత్తానికి సంబంధించి ఇప్పుడు దాకా చర్చించుకున్నాం. అట్లాగే ఈ హత్య మీరు దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాత మీకు ఇస్తామన్న మిగతా రిమైనింగ్ అమౌంట్ 40 కోట్లలో 5 కోట్లు ముందు అడ్వాన్స్గా చెల్లిస్తామన్నారు. ఈ 5 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చారా పూర్తి స్థాయిలో? హత్య జరిగిన తర్వాత ఎంత ఇచ్చారు? ఇంకా మీకు ఎంత రావాలా? అక్కడ గొడవలు ఏమైనా వచ్చాయా?
మీకు పూర్తిగా చెల్లించలేదనే విషయం ప్రచారంలో ఉంది. అక్కడ ఏం గొడవలు వచ్చాయి? మరి మీరు కొంతమంది సాక్షులు ఎందుకు చనిపోయారు? చంపితే చనిపోయారా? లేకపోతే ఏంటి? సాక్షులు. సాక్షుల్ని ప్రభావితుల్ని చేస్తారనే ఉద్దేశంతో, సాక్షులు అప్రోచ్గా మారుతారనే ఉద్దేశంతో మీరు మర్డర్లు చేయించినట్టు తెలుస్తుంది. ఆ మర్డర్లు ఎవరు చేయించుకుంటారు? పోతే భారతిరెడ్డి వీటన్నిటి వెనక సూత్రధారి అంటున్నారు. మరి వీటన్నిటి వెనక అవినాష్ రెడ్డి ఫాదర్ భాస్కర్ రెడ్డి సూత్రధారి అంటున్నారు. అట్లాగే అవినాష్ రెడ్డి సూత్రధారి అంటున్నారు. వీటన్నిటికంటే సూత్రధారులు పాత్రధారుల కంటే అసలుకి జగన్నాథుడు ఉన్నాడు. అసలు ఆ జగన్నాథుడు డైరెక్షన్లో ఇవన్నీ భారతిరెడ్డి ద్వారా ఇవన్నీ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. పోతే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంటే అక్కడ హత్యాకాండలో పాల్గొన్న వాళ్ళు మరి మీకు ఇచ్చిన సుఫారీ డీల్ ఎంత, దానికి సంబంధించి అడ్వాన్సులు ఎంత వచ్చాయి, అడ్వాన్సులు ఇంకా రావాల్సినవి ఏమన్నా ఉన్నాయా, పూర్తిగా చెల్లించారా, అట్లాగే రిమైనింగ్ అమౌంట్ మీకు చెల్లించాల్సింది ఏ స్థాయిలో ఉంది, ఏ మార్గాల్లో తరలిచ్చారు, పోతే వాటికి సంబంధించి ఏ అకౌంట్ నుంచి, ఎన్ని రకాల అకౌంట్ల నుంచి మీకు అవి మీ ఖాతాలో చేరాయి, మీకు ఏ ఖాతాలు ఏ బ్యాంక్ అకౌంట్స్ చేరాయి, వాటిని ఆ డబ్బుని మీరు ఎలా డ్రా చేశారు, ఆ డ్రా చేసిన డబ్బు ఏమైంది, ఈ పూర్వాపరాలన్నింటినీ పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి మైక్రో లెవెల్ పరిశోధనలో భాగంగా ఈరోజు ఈడీ ఏకుంజం నుంచి ఇందులో లీనమై చేస్తుంటే దీన్ని కక్ష సాధింపు అని ఎలా అంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఇది సంబంధం లేదనేది లోకానికి అర్థమయ్యే కదా 94% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. ఇవన్నీ అభూత కల్పనలని జగన్ పేరులోనే జగన్నాటక పాత్ర ఉందని ప్రజలు గ్రహించే కదా. అతను చాలా మాయలోడ్ అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకునే కదా. పోతే అతను ఆ ఫ్యాక్షనిస్టుల లక్షణాలు, ఆ పాలిగారుల లక్షణాలు, ఆ బ్రిటిష్ పీరియడ్లో బానిసత్వానికి అలవాటు పడి ఆధిపత్య ధోరణికి అలవాటు పడిన బ్రిటిష్ వాళ్ళ నిరంకుశ మనస్తత్వాన్ని వంట పట్టించుకొని, పాలిగారుల నిరంకుశ తత్వాన్ని వంట పట్టించుకొని ఈరోజు తను దళపతిని పోతే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్న ఈ జగన్మోహన్డే వీటన్నిటికీ ప్రధాన కారణం. కాబట్టి ప్రజలు భావించే కదా మనకి ఈ స్ట్రైక్ రేట్ ఇచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు అటెన్షన్ డైవర్ట్ చేసేది ఉంది, కక్ష సాధించేది ఉంది. న్యాచురల్ కోర్సుల్లో దర్యాప్తు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవన్నీ న్యాచురల్ కోర్సులో భాగంగా అవన్నీ తన పరిశోధన తను సాగిస్తున్నాయి. అయితే ఈ పరిశోధనలు ఆలస్యం కాకుండా వెంటనే ఈ దాడులు కార్యక్రమం పూర్తయిన తర్వాత వీటన్నిటిని సమగ్రంగా పరిశోధించి సమగ్ర నివేదిక కోర్టుకి సబ్మిట్ చేసి ఆ కోర్టుల్లో న్యాయం కూడా వెంటనే సత్వరమే అందేలాగా చేయకపోతే ప్రజల్లో ఇప్పటికే దర్యాప్తు సంస్థల మీద విశ్వాసం కోల్పోతున్న పరిస్థితి. మరి ఆ దర్యాప్తు సంస్థలు ప్రజల విశ్వాసాన్ని పాదుకొల్పాలంటే అంటే ప్రజలకు వీఆర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ బౌండ్ టు పబ్లిక్ బికాస్ దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ ఇన్ సో మెనీ కైండ్స్. సో మనకి జ్యుడిషియరీ వ్యవస్థ అయినా లేకపోతే దర్యాప్తు వ్యవస్థలైనా సరే పబ్లిక్కి అకౌంటబిలిటీ. కాబట్టి ప్రజలు విశ్వాసాన్ని న్యాయస్థానాలు చూరగొనాలా, దర్యాప్తు సంస్థలు చూరగొనాలా. న్యాయం సత్వరం జరగకపోతే ప్రజల్లో ఆందోళన చెలరేగే అవకాశం ఉంది. ప్రజలు న్యాయస్థానాలని పోతే దర్యాప్తు సంస్థలని ప్రజాస్వామ్యంలో కొంతవరకు మాత్రమే సహనంతో ఓపికతో చూడగలరు. తర్వాత ప్రజల ఆగ్రహానికి వీళ్ళు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ దుర్మార్గుల విషయంలో న్యాయం ఆలస్యం అయితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి వెంటనే ఈడీ దర్యాప్తు సత్వరం ముగించి పోతే న్యాయస్థానాలకి వాళ్ళ సమగ్రమైన ఛార్జ్షీట్ అందజేసి తద్వారా దోషులకి శిక్ష పడేలాగా, దోషుల్ని నిగ్గు తేల్చేలాగా ప్రయత్నిస్తే మంచిదని కోట్లాది ప్రజలు అనుకుంటున్న సందర్భం. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు. ఖర్చు ఏముంది, చట్టం తన పని తాను. చంద్రబాబు ఖర్చు ఉంటే జూన్ 12 2024 జూన్ 12 స్టేజీ మీద నుంచి పరంపరగా పుంకాను ఆరోపణలు ఉన్న వీళ్ళందరినీ అరెస్ట్ దమ్మంటే అరెస్ట్ అయిపోతారు కదా. రకరకాల పాత కేసులు కొత్త కేసులు వీటన్నిటితో ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు కదా. చేశాడా? చేయలేదు కదా. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు కదా చంద్రబాబు నాయుడు. భారతిరెడ్డి జోలికి పోలేదు కదా, జగన్మోహన్ రెడ్డి జోలికి పోలేదు కదా, వీళ్ళందరి జోలికి పోలేదు కదా.
మరి కోడికత్తి డ్రామా ఆడిచ్చి జగన్ చేత ఆడిచ్చిన బొత్స ని అరెస్ట్ చేయలేదు కదా. మరి ఎవరిది అటెన్షన్ డైవర్ట్ చేసే పాలిటిక్స్. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెప్పే శ్రీరంగ నీతులు దూరే దొమ్మర గుడిసెలు అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రచ్చకెక్కి తత్వం వాళ్ళతో మొదటి నుంచి వాళ్ళు చేయరు, ఇంకోరిని చేయనీరు. అంతే. అది విషయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.